భక్తిగా వస్తుంటే వాళ్ళ దగ్గర వసూలు చేస్తారేమిటి కర్మ? ఏమనాలి దీన్ని? వాడు స్వచ్ఛందంగా ఇస్తే అది వేరే విషయం. దానికోసం ప్రలోభాలు పెట్టడం, ఇక్కడ 3 వారాలు తిరగండి, ఇక్కడ 4 వారాలు తిరగండి. దేవుణ్ణి మొత్తం బిజినెస్ మెన్ చేసి పారేశారు. వారాలు బట్టి లెక్కను బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఎంత అజ్ఞానం ఇది, ఎంత అజ్ఞానం. ఇక్కడ 3 వారాలు మొక్కుకోండి, ఒకడు అంటూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. 3 వారాలు మొక్కుకోండి, మీరు అనుకున్నదంతా అవుతుంది. ఎవనో మర్డర్ చేయాలని అనుకుంటాను నేను, 3 వారాలు తిరుగుతాను. అవుతుందా? అలా అయితే ఆయన దేవుడు అవుతాడా? నేను అనుకుంటాను ఒకటి మర్డర్ చేద్దామని అనుకుని వెంకటేశ్వరం చుట్టూ 3 వారాలు తిరుగుతా. నా కోరిక నెరవేరిస్తే ఆయన ఏమయ్యాడు? కిరాయి గుండా అయ్యాడు. దేవుడు ఎలా అవుతాడండి? వెధవా నీ వాంఛ ఏమిటిరా అని నన్ను అడగాలి కానీ అది చేస్తాడు ఆయన. విచిత్రంగా మాట్లాడదు. కోరిన కోరికలు అవుతాయి, అది తప్పుడు మాట అండి. అది మంచి కోరిక అని చెప్పాలి ఖచ్చితంగా. కోరిన కోరికలు అవ్వడం ఏంటండి? ఎంత అహంకారం మనకి! మనం కోరిన ప్రతిదీ అయిపోవాలా? ఎన్నికల్లో నిలబడిన వాళ్ళు ఇద్దరు వచ్చి దండాలు పెడతారు. దేవుడు ఆయన వెర్రివాడ ఇద్దరిని గెలిపించడానికి కుదిరేది కాదు, ఒకటే